అంతం వరకు ప్రభు మనలో కోరుకునేది ప్రేమ, విశ్వాసమే. యేసు ప్రభు ఉన్న చోటు ఉండాల్సింది విశ్వాసమే. విశ్వాసం లేని చోట ఆయన నిలవలేడు. ఆ ఊరి ప్రజలందరూ చూసింది ఒక్కటే, పందులు మునిగిపోయాయి, ఆస్తి నష్టం జరిగిపోయిందని. కానీ దేవుడైతే ఒక ఆత్మకు ఆయన ఇచ్చే అపారమైన విలువ ముందు ఇవన్నీ ఆయనకు ఒక లెక్క కాదు. దానికోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక మనమందరము రక్షించబడాలి అని, ఆయనతో కలిసి యుగయుగాలు జీవించాలి అని. మరి మనం అందరం ఆయన చేతి పనివారం కదా. ఆయన చేత్తో మనల్ని చేసుకున్నాడు. ఆయన శ్వాస మనలో ఊదాడు. ఆయన ఆత్మ మనకిచ్చాడు. కాబట్టి ఆయనకే ఉంటది ఆ బాధ్యత, మనల్ని రక్షించే బాధ్యత. అందుకే ఆయన వచ్చి మన కోసం చనిపోయారు. మనుషులు భౌతికమైన వాటికి ఎంతో విలువనిస్తారు, కానీ దేవుడైతే ఆత్మకు విలువ ఇస్తారు. తన ప్రాణానికి ప్రాణంగా మనల్ని ప్రేమించారు. అందుకే తన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించగలిగారు. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన సంగతులను వారు తెలుసుకోవాలని, వారి ఆత్మ తిరిగి జన్మించాలి అన్నది ప్రభువుకున్న ముఖ్య ఉద్దేశం. వాటి ముందు ఈ ఉద్యోగాలు, ఈ సంపదలు, ఈ కష్టాలు, ఈ సంతానం లేనితనం, లేకపోతే వివాహాలు కాకపోవడం, ఇవన్నీ ఆయనకు లెక్క కావు. అవన్నీ భౌతికంగా ఎలాగైనా అందరికీ జరుగుతూనే వస్తాయి, ఉన్నా లేకపోయినా. అది ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.